హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. సో నా బర్త్డే రోజు ఈవినింగ్ అనమాట. నేనైతే కేక్ కట్ చేస్తా అనుకోలేదు, అంటే ఎందుకులే ఇంకా ప్రతిసారి చేసుకుంటాం కదా అనేసి. సో మా జనాన్న జేజీ ఉండి ఖచ్చితంగా చేసుకోవాలమ్మా, మా దగ్గరకు వచ్చినప్పుడు చేసుకోవా అని అన్నారనమాట. సో నేనైతే ఈవినింగ్ బర్త్డే కోసం అన్ని బెలూన్స్ అయితే ఊదుతున్నాను అనమాట. నా బర్త్డే కోసం అన్నీ నేనే చేసుకోవాలి, ఎందుకంటే నేను సింగిల్ కదా. సో మా ఇంట్లో చిన్న పిల్లనైనా నేనే, పెద్ద పిల్లనైనా నేనే, అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి సో నా బర్త్డేకి నేనే బెలూన్స్ ఊదుకుంటున్నా. అట్లుంటుంది అనమాట ఒక్కరుంటే ఇంట్లో. సో ఎలా అయితే ఏముంది, సో నా బర్త్డే కోసం నేనైతే బెలూన్స్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నా అనమాట. మా జనాన్న జేజీ అయితే చాలా ఇష్టం అనమాట వాళ్ళకి బర్త్డే చేయాలని, ఎందుకంటే ఒక్కదాన్ని కదా. సో వాళ్ళ కోసం అనేసి నేనైతే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాను. మా డాడీ అయితే ఇంకా డ్యూటీ నుండి వచ్చేటప్పుడు కాల్ చేసి కేక్ తెస్తున్నా అని చెప్పాడనమాట. ఇంకా కేక్ బెలూన్స్ తెచ్చాడు. ఇంకా నేనైతే అన్ని బెలూన్స్ని ఊదాను. చూడండి ఫ్రెండ్స్, మనకి బెలూన్స్ రెడీ. సింపుల్గా అనమాట. నేనేం చిన్నపిల్లని కాదు కదా, కానీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం. నెక్స్ట్ వచ్చేసి మనం ఎంత పెద్దగా అయినా మన తల్లిదండ్రులకి జేజీ జనాన్నకి చిన్నపిల్లలమే కదా. ఇంకా బర్త్డే కోసం అయితే ఇలా సింపుల్గా రెడీ చేశాను. ఎలా ఉంది ఫ్రెండ్స్? నా బర్త్డేకి నేనే రెడీ చేసుకుంటాను అనమాట, వెరైటీగా. అంటే బాగుంటుంది కదా, అంటే వేరే వాళ్ళు సర్ప్రైజ్ చేయడం వేరు, కానీ మాకు అట్టుండదు, మేమంతకు మేమే చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేక్ కటింగ్ కోసం అన్నీ సింపుల్గా ఇలా అయితే రెడీ చేశాను. ఇంకా చూడండి మా జనాన్న జేజీ అలాగే నా తమ్ముళ్ళు అనమాట, బుడ్డి బుడ్డి తమ్ముళ్ళు వచ్చేసారనమాట. సో ఇంకా నేనైతే క్యాండిల్స్ వెలిగిస్తూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా జనానికి క్రాకర్స్ పేల్చడం, అంటే శుభకార్యాలప్పుడు క్రాకర్స్ పేల్చడం చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా అందరూ. సో మా జనానికి కూడా ఇష్టం అనమాట. మనకి దివాళీకి తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం, కాకరొత్తులు అంటారు, మేమైతే కడ్డీల బాణం అంటాం అనమాట. అవి కాల్చాలి అనేసి మా గ్రాండ్ ఫాకి చాలా ఇష్టం అనమాట. సో అందుకే చెప్పాడనమాట, మీరు ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి. సో వాళ్ళ ఇష్టపూర్వకంగా, వాళ్ళకు కూడా చాలా ఇష్టం కదా అనేసి నేను కూడా కాసేపు చిన్నపిల్లని అయిపోయాను అనమాట. ఇంకా మేమైతే ఇక్కడ కడ్డీల బాణాలు కాలుస్తూ ఉన్నాము. చాలా ఫన్నీగా ఉంది కదా. అసలు బర్త్డేస్ అప్పుడు ఇలా కూడా చేసుకుంటారా అనుకుంటుంటారు కొత్తగా చూసేవాళ్ళు, కానీ మా జనాన్న జేజీ సాటిస్ఫాక్షన్ కోసం నేనైతే ఏవైనా చేస్తాను. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు, అంటే చిన్న చిన్నవే చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి కదా. సో వాళ్ళకైతే చాలా ఇష్టం అనమాట. వాళ్ళు ఎంత హ్యాపీగా తెలుసా, హ్యాపీ బర్త్డే అమ్మ అని చెప్తూ ఉన్నారనమాట. చూడండి వాళ్ళ ఫేస్లో ఆ నవ్వు. సో వాళ్ళ నవ్వు కోసం నేనైతే ఏదైనా చేస్తాను. చూస్తున్నారు కదా, ఇంకా మేమైతే కడ్డీల బాణాలు అనేటివి ఇంకా నా కేక్ కటింగ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత హ్యాపీగా మనకి విషెస్ అనేవి చెప్తూ ఉన్నారో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి కేక్ తినిపించేటప్పుడు ఎలా విషెస్ చెప్పారు అనేది కూడా నేను యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. చాలా ఫన్నీగా, కామెడీగా చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే కేక్ కట్ చేస్తున్నాను. మా గ్రాండ్ ఫా వచ్చేసి నాకు కేక్ తినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మా గ్రాండ్ మా అలాగే మా తమ్ముళ్ళు కూడా చెప్తారు, వినండి. సో చూసారు కదా మా జనాన్న జేజీ ఎలా చెప్తున్నారు. మా అక్క వాళ్ళకి, అన్న వాళ్ళకి బర్త్డేస్ అయితే కూడా నేను కాల్ చేయించి జనాన్నతో జేజీతో హ్యాపీ బర్త్డే అని చెప్పిస్తాను అనమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం విషెస్ చెప్పుకోవడం చాలా బాగుంటుంది, కానీ ఇలా జనాన్న జేజీ వాళ్ళు విషెస్ చెప్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అంటే మనకి జనాన్న జేజీ వాళ్ళు ఇలా హ్యాపీ బర్త్డే అని చెప్పడం నాకైతే చాలా ఇష్టం. అలాగే నేను వాళ్ళకి నేనే నేర్పించాను అనమాట, హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్, ఇవి రెండు వస్తాయి. నెక్స్ట్ ఏమంటారు, మ్యారేజ్ డేస్ వస్తే కూడా హ్యాపీ బర్త్డే అనే చెప్తారు అనమాట. నా హస్బెండ్ మిస్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి నాన్నకి కెమెరాస్ అంటే కొంచెం ఇష్టం ఉండదు, సో తను వీడియో అనేది తీయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గ్రాండ్ మా దగ్గర అయితే నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అనమాట. నా వీడియో ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.